రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఆనియన్ క్యాప్సికమ్ టిక్కా ఎయిర్ ఫ్రైయర్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకుచి. పన్నీర్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, పెరుగు, శనగపిండి, సాల్ట్, పసుపు, కారం, చాట్ మసాలన్నీ ఒక దగ్గరనైతే పెట్టుకున్నాను అన్నట్టు. ఫస్ట్ క్యాప్సికమ్ని బాగా వాష్ చేసుకొని టిక్కా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో క్యాప్సికమ్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీడియం పీసెస్ లాగా. క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండి ఆరోగ్యకరమైన ఆహారం ఎంపిక చేస్తుంది అన్నట్టు. చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. ఇలా మనం పన్నీర్ టిక్కాలో క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటే మీకు తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ని కూడా వాష్ చేసుకొని టిక్కా పీసెస్ లాగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్లో విటమిన్ సి మరియు ఇతర పోషకాలు అందిస్తుంది అన్నట్టు. జీర్ణ క్రియకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండి రోగ నిరోధక శక్తి మద్దతు ఇస్తుంది అన్నట్టు మన బాడీకి. ఇక్కడ ఒక్కొక్క లేయర్ అయితే తీసేసుకోవాలన్నట్టు. నెక్స్ట్ పన్నీర్ని కట్ చేసుకొని ఇక్కడ నేను 250 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను. అమూల్ వాళ్ళది. పన్నీర్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉండి కండరాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉండి ఎముకలు అంటే బోన్స్, దంతాలు, పండ్లకి బలంగా ఉంచుతుంది. ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కలిగిస్తుంది ఇది మనం తింటే. ఇక్కడ మరీ చిన్న పీసెస్ లాగా మీడియం పీసెస్ లాగా పన్నీర్ పీసెస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఇంతకుముందు కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్ అలానే పన్నీర్ పీసెస్ అయితే అందులో పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ మ్యారినేట్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెడల్పు బౌల్ ఉంటే అందులో తీసుకోండి. నా దగ్గర అట్లాంటిది లేదు కాబట్టి మంచి మిక్స్ చేసుకుందామని ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 1/2 కప్ అంతా పెరుగు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అంతా శనగపిండిని అయితే తీసుకున్నాను. అలానే 1.5 టీ స్పూన్ అంత కారం ఇట్లా వేసుకున్నాను. సాల్ట్ సరిపడేంత. చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. కొంచెం మనకి రెస్టారెంట్ ఫ్లేవర్గా రావాలంటే ఇదైతే యాడ్ చేస్తున్నాను. అలానే గరం మసాలా 1/2 టీ స్పూన్ అంత. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రియాది యూజ్ చేస్తున్నాను అన్నట్టు 1/2 టేబుల్ స్పూన్. అలానే ధనియాల పొడి, ఫార్చ్యూన్ వాళ్ళది 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపిస్తుంది. నిమ్మకాయ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు. మంచిగా ఇవన్నీ ఈ మసాలాస్ ఇట్లా అన్నీ మిక్స్ అయ్యేటట్టు పెరుగులోకి శనగపిండి ఇట్లా మంచి కలుపుకోండి. ఒక 3-4 మినిట్స్ అయినా మంచిగా చేతితో అయితే మిక్స్ చేసుకోండి ఈ మసాలాలంతా. ఇవి ఎంత మంచి మిక్స్ అయితే మనకంత మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇంతకుముందు కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, అవి 2 పోర్షన్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నాను 1/2. మరీ గట్టిగా చేస్తే పన్నీర్ పీసెస్ అనేది మనకి ఇలా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. స్మూత్గా హ్యాండిల్ చేసుకొని మిక్స్ చేసుకో. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్
యాడ్ చేసుకుంటాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. 4 సైడ్స్, 2 సైడ్స్, పన్నీర్కి అయితే 4 సైడ్స్, ఆనియన్స్కి అయినా క్యాప్సికమ్ అయినా 2 సైడ్స్ మంచి పట్టేటట్టు. ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా ప్లేట్లో, ఇప్పుడు ఈ భాగంలో షిఫ్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఇందులో మనం కొంచెం శనగపిండి యాడ్ చేసేసరికి ఆనియన్స్కి మనకి పకోడీ ఫ్లేవర్ కూడా అనిపిస్తుంది తినేటప్పుడు. మళ్ళీ ఇంకొకసారి ఆ మిక్స్చర్ అంతా మంచిగా పట్టేటట్టు. లెమన్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోలేదు. ఎప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెడతానో అప్పుడే నేను లెమన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 30 మినిట్స్ తర్వాత ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము, పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను హాఫ్ లెమన్ అయితే అందులో పిండుతున్నాను, నిమ్మరసం. నిమ్మరసం పిండినాక ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ పేపర్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పన్నీర్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ కూడా చాలా తక్కువగా వాడతాం ఇందులో. అండ్ హెల్తీ ఈవినింగ్ రెసిపీ అని కూడా చెప్పచ్చు స్నాక్ పిల్లలకి. పన్నీర్ వల్ల ప్రోటీన్, కాల్షియం లభిస్తుంది. క్యాప్సికమ్, ఆనియన్ వల్ల విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి మన బాడీకి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పేపర్ ఉంది కదా, ఈ ట్రేలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ స్విచ్ ఆన్ చేసి 180 డిగ్రీస్ దగ్గర ఫస్ట్ 10 మినిట్స్ కుక్ చేస్తున్నాను. టోటల్ మనకి పన్నీర్ టిక్కాకి 20 మినిట్స్ పడుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ 20 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ నేను అట్లా కాకుండా 10 మినిట్స్ అయితే చేస్తున్నా. 10 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం స్మోకీ లాగా ఉంటుంది, ఈ కలర్ వస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుంది రెస్టారెంట్లో. అంటే ఇది కొంచెంసేపు మనం ఎక్కువ ఫ్రై చేస్తే అలా వస్తుంది, కొంచెం ఎక్కువ మినిట్స్ పెడితే. మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే పైనే మనకి ఫ్రై అవుతుంది. మామూలుగా అయితే మనం స్టవ్ మీద అయితే కింద నుండి కుక్ అవుతుంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో అయితే పైన తొందరగా కుక్ అవుతుంది. అందుకోసమే ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకొని మరి ఇంకో 10 మినిట్స్ పెట్టండి. టెన్ మినిట్స్ తర్వాత మనకు పన్నీర్ టిక్కా రెడీ. స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లారితే పన్నీర్ కొంచెం గట్టిగా అవుతుంది, టేస్ట్ మాత్రం బాగోదు.